సార్ అనదర్ టాపిక్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కాపు రాజకీయాలు ఏపీ పాలిటిక్స్ లో మళ్ళీ వేడెక్కేశారు. అంటే ఎందుకంటే గుంటూరులో జరిగినటువంటి ఈ ముద్రగడ సంతాప సభలో ఎందుకింత రచ్చ కారణమైందంటారు? రాజకీయాలు కులాలు నిజానికి రాజకీయాల్లో కేవలం కులాలను బట్టి జరగవు. ఒక కులమే ఓట్లు వేస్తే ఏ పార్టీ కూడా గెలవదు, అందరు కూడా ఓటర్లు ఉంటారు. అయితే తప్పకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కులం కూడా రాజకీయాల్లో కలగలిసి ఉంటుంది. ఇటీవల కాలంలో కులం మీద చాలా ఎక్కువ చర్చ జరుగుతూ వచ్చింది. దానికి ఒక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ ఆ రాజమండ్రి సభలో నేనేమైనా ఒక కులం కోసం పార్టీ పెట్టానా, నేను ఏదో కాపు నాయకుడిని ఎందుకు నన్ను ఎందుకు పరిమితం చేస్తారో ఆయన పార్టీ వాళ్ళు దాడి చేయటం సంభవం చర్చ అక్కడ కేంద్రీకృతమైంది. అనేక సార్లు దాడి చుట్టూ తిరుగుతూ ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకుడు ఆ వర్గానికి చెందిన ఆయన చనిపోవటం, అప్పుడు కూడా వివాదం రావటం, వీటన్నిటితో ఇంకా ఫోకస్ పెరిగింది. ఎవరైతే ఆ సామాజిక తరగతి నుంచి ప్రధానంగా ఒక దీనిలాగా వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అవుతారు, ఈ స్థాయిలో భావించబడ్డారో ఆయనే దాన్ని కొంత డిజోన్ చేసుకున్నట్టు, అది నేను దానికే కాదు పరిమితం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక పాత్ర వహించింది. కానీ తెలుగుదేశం నాయకులు మటుకు ఈ సమయంలో మనం ఐసోలేట్ అయిపోతామేమో. ఆ వర్గానికి చెందిన నాయకులు వాళ్ళ పునాది, వాళ్ళ ఓటింగ్ పునాదేనండి, వాళ్ళ ఆర్థిక రాజకీయ మద్దతు వాళ్ళలోనే ఉంటుంది కదా. బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు ఇప్పుడు ఈ సమస్యతో. బోండా ఉమామహేశ్వరరావు మీద వచ్చింది నాకు బాగా తెలుసు. అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం లేదా కాపు రిజర్వేషన్ ఇట్లాంటి ఆందోళన వచ్చినప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చారు, వాళ్ళకి అవి సరఫరాలు చేశారు, సహాయపడ్డారు. ఎందుకంటే మా వర్గము వాళ్ళకి సంబంధించిన అంశాలని. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అన్ని పార్టీల వాళ్ళు ఆయనకు జోహార్లు అర్పించారు, సంతాపం తెలిపారు. అటువంటి ఒక సంతాప సభ జరిగితే సంతాప సభకు బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళారు. ఆయన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు రెండోసారి. మీకు బాగా తెలుసు, జగన్ను చాలా గట్టిగా ఎదుర్కొన్న వాళ్ళలో బోండా ఒకరు. ఆఖరికి ఆ రోజు ఆయనకు రాయి తగిలిన ఘటన రోజు కూడా అప్పుడు అది ఎక్కువగా బోండా ఉమామహేశ్వరరావు చుట్టూ ఆ చర్చ జరిగింది. అప్పుడు కూడా గట్టిగా నిలబడిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళి ఒకటేమో అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయనతో సన్నిహితంగా మాట్లాడారని, రెండవ సభలో మాట్లాడుతూ కాపులకు సంబంధించిన అంశాలు వాటిని ప్రభుత్వం పట్టించుకోవాలి, ఆ నివేదిక చర్చించాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవో చేశారు. సో దాంతో విపరీతమైన ప్రజ్వలన తెలుగుదేశంలో. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళతో వేదికలు పంచుకోకూడదు, ఈ సంతాప సభలైనా సరే పంచుకోకూడదు అని. రెండోది ఆ తర్వాత మీడియాకు లీకులు స్టోరీస్ ఇచ్చేశారు. పల్లా శ్రీనివాసులను, నిమ్మల రామనాయుడిని అంటే మంత్రిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మీరు విచారించి ఆయన దగ్గర నుంచి సంజాయిషి తీసుకోండి, భవిష్యత్తులో ఇంకెవరు ఇలా చేయకుండా చూడాలి అని. నిజంగా ఇది ఒక సెగ వచ్చినట్టే భావించాలి. మొదటి అంశం లక్ష్మి అసలు సంతాప సభలకు కూడా వెళ్ళకూడదు, ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు, రోడ్డు మీద కలిసిన కరచాలనం చేయకూడదు అని చెప్పడం అనేది పౌర సమాజంలో రాజకీయ జీవితంలో కుదిరే కథ కాదు అసలు. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల్లో లేకపోతే ఇంకో సందర్భంలో పోటాపోటీ ఉన్నప్పుడు పోటీ పడాలి, కానీ సంతాపాలు, విచారాలు, లేకపోతే సంతోషాలు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి అంశాలు వాటిలో ఎందుకు కలిసి పని చేయకూడదు. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడాడంటే ఆయన్ను మీరు అంతర్గతంగా ఇంకోసారి మాట్లాడకుండా చూసుకోవచ్చు. దీన్ని బహిరంగ వివాదం చేయడం ద్వారా, బహిరంగ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా మీరు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? ఒక విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్లనే కొంత మనస్తాపం కలిగిందేమో అనుకుంటే, మీరు వాళ్ళ తరఫున మాట్లాడినా లేదా వాళ్ళతో కలిసి పాల్గొన్న నాయకుడి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మీరు వైసీపీ ట్రాప్లో పట్టడం లేదా తెలుగుదేశం నాయకులని నాకైతే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే అంతర్గత క్రమశిక్షణ మీరు ఎలా అమలు జరుపుతారనే వేరే విషయం, కానీ సంతాప సభలకైనా వెళ్ళకండి. రేపు ఇంకోటి కూడా అవ్వచ్చండి. ఇప్పుడు ఎవరు మరణానికి అతీతులు కాదు, ఎప్పుడైనా కానీ విచారం వెళ్ళిపుచ్చుతారు. ఇప్పుడు అదేనా మా భాస్కర్ గారు మొన్న చనిపోయారు. తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. అందరూ వెళ్ళి ఆయనకేమి సంతాపం చెప్పలేదా? అప్పుడెప్పుడో ఎన్టీఆర్ని చేశారు కాబట్టి అని ఎవరేమీ అనలేదే. చాలా ఉంటాయి అటువంటివి. కాబట్టి కొంచెం ఓవర్ స్ట్రెచ్ ఎక్కువగా లాగుతున్నది దీన్ని అనిపిస్తుంది. రెండోది దీని కాన్సిక్వెన్సెస్, రిపర్కషన్స్, పర్యవసానాలు ఎలా ఉంటాయి ఒక సామాజిక తరగతి మీద, ఒక వర్గం మీద, అందులోనూ
ఒకవైపు నుంచి వైసీపీ టార్గెట్ చేసి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన రోజు నుంచి వాళ్ళ ప్రధానమైన టార్గెట్ అవ్వాలి కదా. ఇప్పుడు మన జగన్ కూడా అక్కడికి వెళ్ళి చేసి వచ్చారు ఉదాహరణకు. కాబట్టి అటువంటి చోట ఐ థింక్ కొంచెం ఓవర్ రియాక్షన్ అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీది. ఇది బెడిసి కొట్టే అవకాశం కూడా చాలా ఉంటుంది. చూసారా మేము ఏం చెప్తున్నారో అక్కడ అదే జరుగుతుంది. మేము ఇదే మాట అంటున్నాం, మీరంటే వాళ్ళకి లెక్కలేదు అంటున్నాం, ఇక్కడ జరుగుతుంది కూడా అదే. చూడండి అనే ఒక అవకాశం చాలా ఉంటుంది. సరే బోండా ఏం చెప్తారు అనేది మనకు తెలియదు కానీ ఒకటి కదా, అప్పుడు కొలికపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఫిర్యాదులు చేశారు. లేదా కొన్ని చోట్ల మన పులివర్తి నాని, అంతకుముందు అనంతపురం జిల్లాలో కొంతమంది అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటి నేచర్ వేరు. క్రమశిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వాన్ని అంటాం, లేకపోతే అంతర్గత కలహాలు అటువంటివి. ఇదేమో ఒక సంతాప సభను ఇలా చేసుకోవడం మటుకు మరీ ఇంత వివాదగ్రస్తం అయిపోతే, ఇంత అసహనం రాష్ట్రంలో పార్టీల మధ్య అయితే మాలాంటి వాళ్ళం అందరం చెప్పాము అమరావతి మీద అఖిలపక్షం జరపండి అని, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అఖిలపక్ష సమావేశం జరిపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్తాం మనము. అస్సలు ఒకరినొకరు కలవకూడదు అంటే ఎలా కుదురుతుందండి? గొడ్డలి పార్టీ, కత్తి పార్టీ, తాడు పార్టీ, కర్ర పార్టీ, అన్ని పార్టీలు కూడా కలవాలి ప్రజల కోసం వచ్చి. స్థిరంగా కూడా ఏ ఒక్కరు ఆ పార్టీ ఉండరు కదా అధికారులు, ఏం శాశ్వతంగా అధికారంలో ఉండరు కదా. ఇప్పుడు బొద్దింకలు కూడా చేస్తే ఇన్ని పరిణామాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రం విడిపోయాక 3 ప్రభుత్వాల్లో 3 కాంబినేషన్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏదో శాశ్వతంగా మేమే ఉంటాం అన్నట్టుగా మాట్లాడుకునే ఒక తీరు తప్ప అది ఎలాగూ కుదరదు. అంతేందుకండి, తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారి మాత్రమే, అది కూడా ఆయన ఇంకా అంతకుముందు ఎన్టీఆర్ని దించేసి వచ్చారు, తర్వాత తను గెలిచారు. ఆ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు 2 సార్లు రాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి. అలాగే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చారు. ఈ మొత్తం 30-40 ఏళ్లలో టీడీపీ పుట్టాక ఒకటే పార్టీ కొనసాగిన దాఖలాలే లేవు. ఈవెన్ బీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా 2వ సారి ఓడిపోయింది. కాబట్టి రాజకీయాల్లో అందరు కలిసి ప్రజల కోసం పనిచేయాలి. మీ రాజకీయాల్లో మీరు చేసుకోవాలి. ఒక సంతాప సందర్భాన్ని కూడా వివాదంగా మార్చారనుకోండి, దానికి ఇంకా ముగింపేమీ ఉండదు. పైగా రెచ్చగొట్టే వాళ్ళు చూసారా ఇలా అనే వాళ్ళకి అది అవకాశం ఇస్తుంది. ఇంకా ట్రాప్ అంటున్నా, అందుకే నేను ప్రత్యర్థులు ట్రాప్లో పడినట్టే అవుతుంది. ఇప్పుడు